కొత్త రేషన్ కార్డులు జాబ్ క్యాలెండర్కు తెలంగాణ కేబినెట్ ఆమోదం. ధరణి పోర్టల్ను భూమాతగా మారుస్తూ నిర్ణయం. జిహెచ్ఎంసీలో శివారు గ్రామాల విలీనం కోసం సబ్ కమిటీ ఏర్పాటు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణను సమర్థించిన సుప్రీంకోర్టు. విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉంటుందని వెల్లడి. ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో కీలక ప్రకటన చేసిన సీఎం రేవంత్. ఉద్యోగ నియామకాల్లో వర్గీకరణ అమలు చేస్తామన్న రేవంత్. అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొస్తామని కామెంట్. ఎక్సైజ్ శాఖ పనితీరును మెరుగుపరిచేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సెబ్ను రద్దు చేసే దిశగా అడుగులు. సంస్థాగత మార్పులపై అధ్యయనం చేసేందుకు అంతర్గత కమిటీ. 19 మంది సభ్యులతో కమిటీ. ఆగస్టు 3వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశం. త్వరలో బోగస్ పెన్షన్లు ఏరివేస్తాం. మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు. గత ప్రభుత్వం అనర్హులకు ఇచ్చిందని ఆరోపణలు. నెల్లూరులో మంత్రి నారాయణ మీటింగ్లో గందరగోళం. ఎమ్మెల్యే కోటం రెడ్డి అనుచరులను అనుమతించని పోలీసుల తీరుపై కోటం రెడ్డి అసంతృప్తి. చర్యలు తీసుకోవాలని మంత్రికి వినతి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో గిరిజనుల కష్టాలు. పెన్షన్ తీసుకోవడానికి డోలీలో మోసుకు వెళ్లాల్సిన పరిస్థితి. వృద్ధులకు ఇంటి వద్దే పింఛన్లు ఇవ్వాలని విజ్ఞప్తి. కోనసీమ జిల్లాలో కొబ్బరి రైతుల కష్టాలు. వర్షాలతో నీట మునిగిన కొబ్బరికాయలు. భారీగా నష్టపోయామని ఆవేదన. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం గురుకుల పాఠశాలలో కింగ్ కోబ్రా హల్చల్. 10 అడుగుల తాచుపామును పట్టుకున్న స్నేక్ క్యాచర్. అటవీ ప్రాంతంలో వదిలిపెట్టడంతో ఊపిరి పీల్చుకున్న విద్యార్థులు. ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరించిన ఢిల్లీ కోర్టు. ఫేక్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికెట్తో యూపీపీఎస్సీకి దరఖాస్తు. చీటింగ్ కేసు నమోదు చేసి పోలీసుల దర్యాప్తు. రుద్రప్రయాగ్లో సీఎం పుష్కర్ సింగ్ ధామి పర్యటన. వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలన. బాధితులకు అండగా ఉంటామని హామీ. జమ్మూ కాశ్మీర్లో ఆకస్మిక వరదలు. పుల్వామాలోని క్రూ ప్రాంతాన్ని ముంచెత్తిన వరదలో కొట్టుకుపోయిన రహదారులు. రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించిన సహాయక బృందాలు.